రాజకీయాల్లోకి రామ్ చరణ్ గారు సీఎంగా ఉండబోతున్నారా అనేటువంటి వార్తలు చాలా మంది వింటున్నారు. ఇదేంటి, ఇది ఎక్కడా వినలేదే అని అనుకుంటున్నారా? ఎస్, రీసెంట్గా రామ్ చరణ్ గారి పెద్ది గురించి అసలు ఆ వైబు, ఆ రికార్డులు, ఆ మోత ఇంకా ఇంకా అసలు రేంజ్లో వెళ్ళిపోతుంది. పెద్ది సినిమాకి సంబంధించిన ఈవెంట్ ఈరోజు జరగబోతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ఇదెందుకు వచ్చింది? రాజకీయాల్లో ఆయన రావటం ఏంటి? ఆయన సీఎం అవటం ఏంటి? ఆయన అభిమానులు సీఎం అవ్వాలనేటువంటి కోరిక ఉంది అని చెప్పి చాలా మంది బయట మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా ఒక ట్రెండ్ సెట్ చేశారు డెఫినెట్గా. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం. ఆ కుటుంబం నుంచి ఇప్పటికీ ముగ్గురు అన్నదమ్ములు కూడా రాజకీయాల్లో చాలా బలమైనటువంటి ఇంపాక్ట్, అటు కొణిదెల నాగబాబు గారి నుంచి కూడా. ఇలా ఉన్నప్పుడు ఆయనకు కూడా వస్తారా అనేటువంటిది రీసెంట్గా ఒక హిందీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, మిమ్మల్ని రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నారు, మీరు సీఎం అయితే చూడాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు అని ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే ఏం హుందాతనం సార్. నిజంగా చెప్తున్నాను కదా, ఇంత మెచ్యూరిటీ, ఇంత అసలు ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటిది, ఆయన సినిమా పట్ల ఆయన ప్రేమ కావచ్చు, సమాజం పట్ల ఆయనకు ఉండేటువంటి విధి విధానాల గురించి ఇంత హుందాగా సమాధానం కూడా ఇలా ఒక హీరో చెప్పగలుగుతారా అనిపించింది. ఏంటంటే ఒక్క నవ్వు నవ్వి అస్సలు ఇంకొక ఆలోచన కూడా లేదు. నేను రాజకీయాలంటే నాకు అసలు ఏమీ తెలియదు, నేను అసలు దాని గురించి ఇప్పటి వరకు ఆలోచన కూడా ఎప్పుడు కల కూడా కనలేదు, నాకు అసలు ఆ థాట్ కూడా లేదు అని చెప్పడమే కాకుండా, మా చిరంజీవి గారు వెళ్ళారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వాళ్ళు చాలా హుందాగల రాజకీయాలు చేస్తున్నారు. రెండు పడవల మధ్య అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి సాధ్యం, కానీ నాకు కాదు, నేను అలా చేయలేను. నేను సినిమాల్లో నంబర్ 1గా ఎలా వెళ్ళాలి అనే దాని మీదే నా ఆలోచన ఉంది తప్ప, ఒక యాక్టర్గా నా పర్ఫార్మెన్స్ని, నా యాక్టింగ్ స్కిల్స్ని నేను ఎలా పెంచుకోవాలనే దాని మీద ఉంది తప్ప, నాకు రాజకీయాల మీద ఎటువంటి ఆసక్తి కానీ అవగాహన కానీ లేదు అని చెబుతూనే ఒక మంచి హుందాతనాన్ని, ఏదో అడిగేశారు కదా, అవును వెళ్ళిపోతాను, మాకు మా తాత మా బ్లడ్లోనే ఉంది రాజకీయం అనేది అని చెప్పాల. అంటే వేరే వాళ్ళని కించపరుస్తున్నానని కాదు, కానీ ఆ హుందాతనం ఏదైతే ఆయన ఫస్ట్ నుంచి మనం చూస్తున్నామో రామ్ చరణ్ గారిలో, అది చాలా బాగా కనిపించింది. చాలా సెటిల్డ్గా, చాలా కూల్గా సమాధానం ఇచ్చారు, ఎక్కడ తడబడకుండా, ఎక్కడ ఎవరిని మెప్పించకుండా. ఎందుకని అంటారు మెగాస్టార్ వారసులు అంటే ఏదో నటనకే కాదు, ఆయన ఆశయాలకు, ఆయన మర్యాదకి, ఆయన ఇంట్లో ఇచ్చేటువంటి ఏదైతే అది ఉంటుంది చూసి నేర్పినటువంటి సంస్కారం ఉంటుంది చూసారు, అదంతా కూడా రామ్ చరణ్ గారిలో పుణికిపుచ్చుకున్నటువంటి ఆ మనిషి రూపంలో కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రామ్ చరణ్ గారు ఆయన సినిమాల్లో, ఆయన యాక్టింగ్తో, ఆయన డాన్సులతో, వీటితోనే ప్రజల్ని మెప్పించడం కాదు, వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించడమే కాదు, ఆయన వ్యక్తిత్వంతో రోజు రోజుకి ఆయన మాట్లాడేటువంటి మాటల్లో, ఆయన నడిచేటువంటి ఆ నడవడికలోనే ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారో, దాంతో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. చిరస్థాయిగా చిరంజీవి గారు ఎలా అయితే అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారో, దాన్ని కొనసాగిస్తూ రామ్ చరణ్ గారు కూడా చాలా బలమైనటువంటి స్థానాన్ని, అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు.